ఇదంతా ఒక ఎత్తు అయితే ఎందుకు అసీం మున్నీరు చట్టం ఆగిపోయింది, నోటిఫై చేయలేదు అంటే అంతర్జాతీయంగా ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉందంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ అండ్ హ్యూమన్ రైట్స్ ఒక కమిషన్ అంటే ఆల్మోస్ట్ యుఎన్ఓ తీవ్రంగా ప్రతిఘటించింది. అసలు అసీం మున్నీర్కి ఇలా రాజ్యాంగ సవరణ చట్టం చేసి అప్రజాస్వామికంగా ఈయన అధికారంలో తీసుకురావడం ఒక ఆర్మీ జనరల్ని తప్పు అని అది క్రిటిసైజ్ చేయడంతో ఇది అంతర్జాతీయం అయిపోయింది, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్లో ఇంకా ప్రజాస్వామ్యం ఉండదని యుఎన్ఓ అంగీకరించినట్టు అయింది. దీన్ని పాకిస్తాన్ ఎంత తీవ్రంగా ప్రతిఘటించినా అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోయినట్టే. అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆర్మీ రూల్ వచ్చేసింది, అంటే పరోక్షంగా ఒక ఆర్మీ ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుందని యుఎన్ఓ క్రిటిసైజ్ చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కమిషను, హై కమిషనర్ హ్యూమన్ రైట్స్. ఇది పాకిస్తాన్లో తీవ్రమైన ఆందోళనకి ఈ రెండు కలవడం వల్ల ఈయన పదవి అనేది అలా ఆగిపోయిందనమాట, త్రిశంకు స్వర్గంలో పడిపోయింది. దీంతో పాటు పాకిస్తాన్ అత్యంత మిత్ర దేశాలు ఎవరుంటారండి? చైనా, సౌదీ అరేబియా, టర్కీ. ఇందులో టర్కీ మిత్రదేశం ఎలా అయిందో మనకు తెలుసు, ఎర్డోగాన్. కానీ ఇప్పుడు టర్కీ అసీం మున్నీర్కి పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. టర్కీ వ్యతిరేకతతో అసీం మున్నీర్ పదవి ఆపదలో పడిపోయింది. చైనా అనేది అమెరికాలు కొంచెం సపోర్ట్ చేసినాయి, అంటే చైనా అమెరికాలు సపోర్ట్ చేస్తే నేను పదవిలోకి వచ్చేస్తానని ఆయన కళ్ళగనేసి 27th అమెండ్మెంట్ యాక్ట్ పెట్టేశాడు. షహబాజ్ షరీఫ్ మీద ప్రెజర్ తెచ్చాడు, అందరినీ బెదిరించాడు, అన్ని పొలిటికల్ పార్టీస్ ఓకే చేసినాయి. కానీ అక్కడ టర్కీ వ్యతిరేకతతో పాకిస్తాన్లో అసీం మున్నీర్ వ్యతిరేక పార్టీలకి, యాంటీ అసీం మున్నీర్ వర్గాలకి చాలా మంచి బలం వచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే టర్కీ చాలా అత్యవసరం అయిపోయింది. ఇంకో